హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ సెమీ అండ్ టేస్టీ కిచెన్. ఈరోజు అయితే స్పెషల్ ఉందండి. మా పెద్ద పాపకి బర్త్డే అనమాట. ఈరోజు అంతా వ్లాగ్ చూపిస్తాను. మీరు బోర్ కొట్టుకోకుండా నా వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేమియాకి రెడీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నాను. ముందుగా నెయ్యి వేసేసుకుంటున్నాను. ఇది లో ఫ్లేమ్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గారెలు వేసుకోవడానికి నానబెట్టిన మినపప్పును కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. అలాగే సేమియా కొరకు నేను పక్కన పాలను కూడా వేడి చేసుకుంటున్నాను. ఇది నేను ప్యాకెట్ పాలే తీసుకుంటున్నానండి. ఈ సైడ్ వచ్చేసి సేమియా కూడా బాగా రోస్ట్గా చేయాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా అలాగే మళ్ళీ అదే కడాయిని పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం కిస్మిస్ అలాగే కాజు వేస్తున్నాను, జీడిపప్పు రెండింటిని కూడా నేతిలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పక్కన పాలు కూడా కాగుతున్నాయండి. పాలు కూడా మరిగిపోయినాయి కదండి, ఆఫ్ చేసేసాను, స్టవ్ కట్టేసాను. అలాగే పక్కన కూడా కాజు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, బాగానే ఫ్రై అవుతున్నాయి కదా. వీటిని చిన్న బౌల్లోకి తీసేసుకుందామండి. మొత్తం అంతా కూడా బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వేయించిన సేమియాను కూడా మళ్ళీ అదే డేక్షాలో వేసేసి, అంటే ఇంచుమించుగా ఒక గ్లాస్ వచ్చింది సేమియా, నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేయడం వలన ఏంటంటే అది ఈవెన్గా కుక్ అవుతుంది, చిక్కపడకుండా ఉంటుంది ఫస్ట్ వాటర్లో కుక్ చేయడం వలన. పక్కన వచ్చేసి నేను ఇలాచి కొంచెం దాన్ని క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పక్కన నేను టమోటా చట్నీకి రెడీ చేస్తున్నానండి. ఇది కొంచెం ఆయిల్ వేసేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి. సాల్ట్ వేసేసుకున్నాను, జీలకర్ర అలాగే వెల్లుల్లిని కూడా అలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం చింతపండును కూడా వేస్తానండి. అలాగే రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు చింతపండును కూడా వేసేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ కొరకు నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తానండి. ఎప్పుడు కూడా షుగర్ కూడా వేస్తాను నేను లైట్గా. షుగర్ అయితే షుగరు, లేకపోతే బెల్లం అయితే కొంచెం చిన్న ముక్క వేస్తారనమాట. అది టేస్ట్ బాగుంటుంది అలా వేయడం వలన.
దీన్ని ఒకసారి మనం కలిపేసేసుకుందాం. మొత్తం అంతా కలిపేసుకుంటున్నాం కదండి. ఇదంతా బాగా దగ్గరగా అయిపోతుంది. అలాగే ఇక్కడ ఇది కూడా కుక్ అయిపోయింది వాటర్లో బాగా. ఇప్పుడు కావాల్సినంత షుగర్ వేస్తున్నాను. అంటే ఇంచుమించుగా 1 గ్లాస్ వచ్చేసి సేమియాని తీసుకుంటే 1 గ్లాస్ వచ్చేసి షుగర్ కూడా వేసాను అనమాట. కాచిన పాలను కూడా చిక్కటి పాలు అనమాట అది. వాటిని కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసాను కదండి. ఒక్కసారి మొత్తం ఒక షుగర్ కూడా వేసాం కదా, ఇదంతా ఒకసారి ఈవెన్గా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత క్రష్ చేసిన ఇలాచిని కూడా వేసేసుకుంటున్నాను. అంతే, సేమియా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఈ కన్సిస్టెన్సీలో దీన్ని సేమియాని మనం చేసుకున్నామంటే మరీ ఎక్కువగా చిక్కపడదు. మీరు కావాలంటే చిక్కపడితే కొంచెం పాలను కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇదంతా కలిపేసుకున్నాం కదండి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేయించిన కాజు కిస్మిస్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. కొంతసేపు అలా మగ్గనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది. అది మొత్తం ఈవెన్గా అది మగ్గిపోయింది కదా, టమోటాలు బాగా మగ్గిపోయినాయండి. ఇది కూడా రెడీ అయిపోయింది. అలాగే పిండి కూడా రెడీ అయిపోయింది. తీసేసుకుంటున్నాను గారెల కొరకు. అలా గట్టిగా తీసుకోవాలండి, మరి లూజ్గా చేసుకోకూడదు. ఎందుకంటే మనం గారె వేసుకునే టైంలో లూజ్గా వచ్చేస్తుంది. అయితే నేను సేమియాని కూడా ఫస్టే నేను వేసుకొని టేస్ట్ చేస్తున్నాను అనమాట. నాకు సేమియా అంటే చాలా ఇష్టం, అందుకే నేనే వేసుకొని తినేస్తున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు పిండిలో మనం ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న అన్నీ కూడా కలిపేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్ పీసెస్ని వేసేసుకుంటున్నాను. అలానే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నానండి, కట్ చేసిన పచ్చిమిర్చిని. అల్లం పీసెస్ని కూడా కట్ చేసి వేసేసానండి. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను. దీనికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇవంతా కూడా ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు బాండీ కూడా పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ హీట్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో డీప్ ఫ్రై కొరకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కదా. ఆయిల్ హీట్ అవ్వడానికి ఎలా చెక్ చేయాలంటే రాక్ సాల్ట్ని వాటి వేసి చూస్తే అది మరుగుతుంది. అప్పుడు అది ఆయిల్ హీట్ అయిందని మనకు తెలుస్తుంది అనమాట. నేనైతే డైరెక్ట్గానే ఇలా ఉండ తీసేసుకొని చేతితోటి నొక్కి ఓ ఫింగర్తో హోల్డ్ చేసేసి దాంట్లోనే వేసేస్తాను ఆయిల్లో. ఇదైతే ఈజీగానే ఉంటుంది నాకు. ఇలా ఒక్కొక్కటిగా మనం గారెలు వేసేసుకుంటున్నాను. ఇలా హోల్ పెట్టేసుకొని 1 బై 1 వేసేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను ఇంకొకటి 4th వన్ కూడా వేసేస్తున్నాను. ఫ్రీగా కుక్ అవుతాయి అది చక్కగా. 4 పడినాయండి, 4 కూడా నేను వేస్తాను. అయితే దీంట్లో ఒకటి ఆల్రెడీ నేను తీసేసి టేస్ట్ చేయడానికి ఇచ్చాను అనమాట.
అందుకే 3 కనిపిస్తున్నాయి. అలా ముందు కూడా వేసేసి ఉంచేసుకున్నాను. వాడు కూడా వేసాను. ఇది కొంచెం పిండి ఉంచేసాను అనమాట. ఇది ఎంత ఎక్కువైపోతాయి. చట్నీ కూడా రెడీ అయిపోయింది. వడలు కూడా అంటే గారెలు కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు బిర్యానీకి స్టార్ట్ చేస్తున్నాను. బాండీ పెట్టేసుకున్నాను కదండి. బాండీ హీట్ అయిన వరకు ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. కట్ చేసిన ఆనియన్ కట్ చేశాను. ఆనియన్స్ వచ్చేసి పొడవుగానే కట్ చేశాను. అలాగే ఒకటి నిమ్మకాయని కట్ చేసి ఉంచాను. పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా పీసెస్, అలాగే గ్రీన్ చిల్లీ, క్యారెట్, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ ముక్క, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా అనమాట. ఇది వచ్చేసి బిర్యానీ పౌడర్, కోహినూర్ బిర్యానీ పౌడర్ అనమాట. అది బాండి హీట్ అయిపోయింది కదా. నేను తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఇంచుమించుగా ఒక 7-8 వేస్తున్నానండి స్పూన్స్. ఆయిల్ హీట్ అయిపోతుంది కదండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కదండి. అప్పుడు నేను మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తాను. బిర్యానీ ఆకు వేసేసాను. అలాగే మరాఠీ ముక్క, హోల్ గరం మసాలా అంతా వేసేస్తానండి. ఇదంతా కూడా ఒకసారి మనం వేయించేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిపోయింది కదా, బాగా వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పచ్చిమిర్చిని వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్ కూడా వేసేసుకుంటున్నానండి. అన్నీ వేసేసుకొని ఒకసారి వేయించేసుకోవాలి, బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ టైంలోనే. దాంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆల్రెడీ ముందు వీడియోస్లో పెట్టాను కదా బిర్యానీ కొరకు. ఇప్పుడు కట్ చేసిన క్యారెట్ పీస్ని కూడా వేసుకుంటున్నాను. అలానే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ పక్కన వచ్చేసి ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అలాగే టమాటో పీసెస్ని కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కాస్త మగ్గాలి. ఇది బిర్యానీ మసాలా పౌడర్, కోహినూర్ బిర్యానీ మసాలా, పౌడర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. ఆ ప్యాకెట్ అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఇదంతా కూడా
ఇప్పుడు కాస్తంత సాల్ట్ మంచిగా 1 స్పూన్ వేసాను సాల్ట్. లైట్గా కారం చల్లానండి కొంచెం. ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. మసాలా అంతా కూడా బాగా వేగాలండి, అప్పుడే పచ్చివాసన పోతుంది. ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకున్నాను, పెరుగు. ఇది తోడుపెట్టిన పెరిగానండి, ఇది చక్కగా గడ్డ పెరుగు అయింది కదా. ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. నిమ్మ చెక్కని పిండుతున్నానండి, అది ఇందాక చూపించాను కదా. ఒక నిమ్మకాయని కట్ చేస్తే 2 పీసులు అయినాయి కదా. అలాగే ఇది కట్ చేసి బాస్మతి రైస్ని వాళ్ళ డీమార్ట్లో తీసుకొచ్చారండి రైస్, ఇండియా గేట్. అయితే నేను ఈ గ్లాస్ తోటి ఒక 3 గ్లాసులు తీసుకుంటున్నాను, 3 లోటాలు తీసుకుంటున్నాను. రైస్ వచ్చేసి నేను 3 లోటాలకి 1 లోటాకి వచ్చేసి 1.5 చొప్పున వేసాను. లోటాకి వచ్చేసి 1.5 వేసాను. అలాగే 3 లోటాలకి 4.5, ఇది అంటే ఇంచుమించుగా 5.5 లోటాలు వేసాను. 5.5 లోటాలు వేసానండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. బియ్యం కొంచెం నానడానికి నీళ్లు బాయిల్ చేసి వేసాను, హాట్ వాటర్ వేసాను బియ్యంలో. అయితే అలాగే ఇక్కడ కూడా నీళ్ళు వేడైపోయినాయి కదా, నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకున్నాను. అలానే మటన్ కర్రీ చేయడానికి దాంట్లో పసుపు, కొంచెం అల్లం, కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ నేను కుక్ చేస్తానండి కుక్కర్లో. ఇంచుమించు ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఫస్ట్ కుక్ చేసేసుకుంటాను. దాని తర్వాత మళ్ళీ కూర ప్రాసెస్ స్టార్ట్ చేస్తానన్నమాట. విజిల్స్ రెడీ అయిపోయినాయి కదా, కూర కూడా రెడీ అయిపోయింది. అలాగే బిర్యానీ రెడీ అయిపోయింది, కూర రెడీ అయింది. ఇక్కడ సలాడ్ చేసాను, పెరుగు చట్నీ. ఇదండి పాప్కార్న్ ఇవన్నీ చేస్తున్నాను. కర్రీ అయితే మీకు చూపించలేదు, ఓన్లీ ఉడికించిన వరకు చూపించాను కదా, రెడీ అయిపోయిన తర్వాత చూపించాను. కేక్ ఇలా తీసుకొచ్చారండి, కేక్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కటింగ్ అనమాట, కట్ చేస్తున్నారు మా పెద్ద పాప. వాళ్ళిద్దరు సన్స్ తోటి కేక్ కట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి బర్త్డే దీపిక అనమాట, దీనికే బర్త్డే. అయితే పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్స్. అయితే మేము ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ఇలాగే బర్త్డేలు జరుపుకుంటూ ఉంటాము. అంటే అందరూ చేసుకుంటారో లేదైతే నాకేదో తెలియదు, కానీ మేము అంటే మా హస్బెండ్ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, పిల్లలు ఎవరికైనా కూడా మేము ఇలాగే జరుపుకుంటూ ఉంటామండి. అయితే మేము చాలా చిన్న ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంటాము.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.